ఇంకా మీకు గుడ్ న్యూస్ చెప్పాలండి. హాయ్ ఫ్రెండ్స్. డిమాండ్ పవను చిన్న పిల్లాడిలాగా బిహేవ్ చేస్తున్నాడా? నిజంగా టాస్క్ అవుతుందిగా. మనకేంటంటే 3 రోజులు బట్టి ఒళ్ళు నొప్పులు. తనూజ గారు, రీతూ గారు, ఇమాన్యుయల్, అలాగే మనకి ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజ, అలాగే మనకి సుమన్ శెట్టి, రాము రాథోడ్, మహా దిట్టజాలు ఒళ్ళు నొప్పులు పెట్టుకొని 3 రోజులు బట్టి ఆడుతారు. మనకి 2 సార్లు కెప్టెన్సీ అయ్యాడు కదా! ఈ మగాడు. ఈ రంకమూడి 2 సార్లు బట్టి కెప్టెన్సీ అయ్యాడు కదా! మళ్ళీ ఈరోజు మనకేంటంటే ఇద్దరు కంటెండర్‌లైతే అవుతారండి. కెప్టెన్సీ కంటెండర్‌లు ఇద్దరైతే అవుతారనమాట. ఒకళ్ళొచ్చేసరికి మనకింకా ఇమాన్యుయల్, తర్వాత ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ మన బిగ్ బాస్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తాడనమాట. ఏంట్రా అంటే మనకి మీరు 6గురిని ఎంచుకోండి. ఓకేనా? 6గురిని ఎంచుకొని 3 టీములు చేయండి అనైతే అంటారనమాట. మనకి పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటాడు. అలాగే మనకేంటంటే ఇమాన్యుయల్ అయితే మాట్లాడుకుంటారనమాట రూమ్‌లోకెళ్ళి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మర్చిపోయాను. ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? లైక్ చేసి వీడియోని అయితే కంప్లీట్‌గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తుందో అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. డిస్కషన్ జరుగుతుంది కదా! మధ్యలోకి అయితే వస్తాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఏంటంటే నన్ను తీసుకోండి. ఈ వారం కెప్టెన్ నేను అవ్వాలంటాడు. నిన్ను చూసుకోవడం ఏంటి భయ్యా? 3 రోజులు బట్టి ఒళ్ళు హోనం అయిపోయి ఆడుతున్నారు. సడన్‌గా నిన్ను తీసుకుంటే చాలా తప్పది. నువ్వు వెళ్ళంటే ఏడుపు మొహం పెట్టేసి కన్నీళ్ళు బడబడ కాల్చేస్తున్నాడు. అర్థం కావట్లా. ఈసారికి నన్ను తీసుకోండి. కెప్టెన్సీ కంటెండర్‌లో నేను పార్టిసిపేట్ చేస్తాను. ఒకవేళ గెలిచాననుకోండి, నిజంగా కెప్టెన్ అనుకోండి, నెక్స్ట్ వారం మీరు తీసుకోండి అంటాడు. 2 వారాలు దొబ్బావు కదా నువ్వు. 2 వారాలు తీసుకున్నావు కదా! మళ్ళీ ఎందుకు కెప్టెన్సీ కంటెండర్? డిస్కషన్ అవుతుంటే దివ్య నిఖిత గారు అలాగే వచ్చేస్తారు. ఏమోనండి, దివ్య నిఖిత గారి మీద నాకు ఒపీనియన్ పోతుంది. నిజంగా ఒపీనియన్ పోతుంది. ఓకేనా? దమ్ము శ్రీజ గారు వస్తారు. పోనీ ఆవిడ వచ్చిందంటే ఒక అర్థం ఉంది. ఆవిడ నామినేషన్‌లో ఉంది. ఓటింగ్ చాలా తక్కువగా పడుతుంది. ఏదైనా టాస్క్‌లోను బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తే కొద్దిగా ఓట్లు ఎక్కువ పడతాయి అని చెప్పి మనం అనుకుంటాం. ఆవిడ కూడా అలాగే ఫీల్ అవుతూ అడుక్కుంటుంది. నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి. ఓకే. టూ గుడ్. ఆ గ్రూప్ అయితే ఎలిమినేట్ అయిపోయిందిలెండి. చెప్తున్నాను. డిమాండ్ పవన్ ఇలాగ అడగడం నాకైతే నచ్చల. నిజంగా హానెస్ట్‌గా చెప్తున్నా, నాకైతే ఏంటి అడుక్కుంటాడేంటి? నాకివ్వండిరా ప్లీజ్ రా, నాకివ్వండిరా అవకాశం, నాకివ్వండిరా. అర్థం కావట్లే. అందరితోని చెప్తున్నాడు. నాకిప్పించండి. బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఇతను మాట కూడా ఎత్తరు. సారీ బాసు, ఏమనుకోవద్దు. నువ్వు కంటిన్యూస్‌గా ఆడుతున్నావు కదా! అంటే కంటిన్యూస్‌గా నువ్వు 2 సార్లు కెప్టెన్ అయ్యావు కదా! 3 రోజులు బట్టి ఒళ్ళు హోనం అయిపోయి ఆడుతున్నారు. వీళ్ళకి ఛాన్స్ అంటే మొహం వేయించి అడిగితే అమ్మ. ఫస్ట్ ఏంటి రీచ్ తోదులు హెల్ప్ చేస్తే గెలిచాడు. నెక్స్ట్ ఏంచి ఏదో బాధపడి ఒకసారి గెలిచాడు. ఎందుకు డ్రామాలు? ఏదో లక్ ఫేవర్ అయిపోయి ఇంకోసారి గెలిచాడు అంతే. లక్కది. ఇంట్లో వస్తువులు నుంచి టీవీ మీద చూపెడతారు. ఆ వస్తువులు తీసుకొని పెట్టాలి. ఆడే కంటెండర్ కెప్టెన్సీ విన్నర్. ఏంటిది? లొల్లాయి టాస్కులు, లొట్ట టాస్కులు. ఈ రోజు జరిగింది 3 రోజులు బట్టి జరుగుతుంది. అది టాస్క్. హిప్పోపటమస్ టాస్క్‌లో అది టాస్క్ అంటే. ఇంకా మీకు గుడ్ న్యూస్ చెప్పాలండి. అదేంటంటే నా అన్న తర్వాత మనకేంటంటే కూతురు ఆ సంబంధం తెగిపోయింది. ఆ సంబంధం తెగిపోయింది. వదిలేసండి. ఇప్పుడు భరణి గారు చెల్లి అని చెప్పి డాన్స్‌లు వేసుకుంటూ తన గారి వెనకాతలైతే తిరుగుతున్నాడు. దివ్యానిఖిత గారి నుంచి స్విమ్మింగ్ పూల్‌లో కూర్చొని కాళ్ళు ఇలాగ ఆడంతే మనోడు మైకి తీసేసి పరిగెట్టుకొని వచ్చి దూకి స్విమ్మింగ్ పూల్‌లో చూసావా నేను ఎలా దూకుతున్నానో, మీకు స్విమ్మింగ్ నేర్పించాలంటే చెప్పండి, నేర్పిస్తానని చెప్తున్నాడు. ఆ స్విమ్మింగ్ పూల్‌లో కూర్చొని ఇదో ప్రత్యాపారం చెప్తున్నాడు కదండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 ప్లాన్స్ అండి. ఓకేనా? 2 ప్లాన్స్ ఏంటంటే దివ్యానిఖిత గారితో మంచిగా ఉంటే, ఒకవేళ నామినేషన్‌లో దివ్యానిఖిత గారు లేకపోతే భరణి గారు ఉంటే మనకేంటంటే దివ్యానిఖిత గారు ఓట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే క్రాస్ ఓటింగ్ కూడా జరుగుద్ది అనే ఉద్దేశం. అందుకే అతను అందరితో నీళ్ళు మాట్లాడుతున్నాడు. ఇమాన్యుయల్‌తో క్లోజ్‌గా ఉంటాడు. నెక్స్ట్ అందరితోని ఇమాన్యుయల్ తోటి నెక్స్ట్ ఏంటంటే మనకి సారీ అండి మైక్. ఇమాన్యుయల్ అందరితో ఇంట్లో అందరితోనూ క్లోజ్‌గా ఉంటాడు అతను. ఎందుకంటే ఓట్లు కరెక్ట్‌గా కావాలి కదా! అందు గురించి మనం అదే అర్థం చేసుకోవాలి.
ఓకేనా. ఇంకొకటి గుడ్ న్యూస్ అండి, దమ్ము శ్రీజ గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు ఓటింగ్లో. ఫ్లోరా గారు, దమ్ము శ్రీజ, రీతు చౌదరి, నెక్స్ట్ మనకి ఫ్లోరా శని గారు దిగిపోయారు, కిందకి దిగిపోయారు. నెక్స్ట్ మాస్క్మన్ హరీష్ గారు. అదనమాట ఓటింగ్ అనాలిసిస్ కూడా. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో వెరీ సూన్గా అయితే పెడతాను, అందరూ చూడండి. థ్యాంక్ యూ.